హాయ్ అండి. నమస్తే. ఇవాళ సండే కదా అని చెప్పేసి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్న నర్సరీకైతే వెళ్ళామండి. చూసారా ఎన్ని రకాల పూల మొక్కలున్నాయో. ఇవి వచ్చేసి పింక్ కలర్ కాగడమల్లండి. చాలా బాగున్నాయన్నమాట. చిన్న చిన్న మొక్కలకి పూలొచ్చాయి. పక్కన వచ్చేసి గులాబీలండి. నెక్స్ట్ ఇవొచ్చేసి అన్ని గార్డెన్ ప్లాంట్స్ అనమాట. చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుందండి. ఇవొచ్చేసి రాధా మనోహరం. నెక్స్ట్ ఇవొచ్చేసి గులాబీ మొక్కలండి. నెక్స్ట్ ఇటు సైడ్ చూసారా రోజ్‌మేరీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ రోజ్‌మేరీ ప్లాంట్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా అండి. లాస్ట్‌లో చూడాలి. నెక్స్ట్ ప్రెజెంట్ అయితే బాల్కనీలో పెట్టడానికి ఇవి కొందామని వచ్చామండి. ఇవి కొబ్బరి చెట్లులాగా ఉంటాయి కానీ కాదనమాట. షో చెట్లు. వీటిలో రకరకాలున్నాయి. ఇది పెద్ద సైజు గ్రో బ్యాగ్‌లో ఉన్నవున్నాయి. చిన్నవి కూడా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కో రకమైన కాస్ట్ అనమాట. సరే అని చెప్పేసి మేము ఒక 2 మొక్కలైతే తీసుకుందామని ఆలోచిస్తున్నామండి. దాంతో పాటు ఇవి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఏం మొక్కలో మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. పింక్ కలర్‌లో నెక్స్ట్ ఇవొచ్చేసి స్ట్రాబెర్రీ. ఇవొచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. చూడండి గ్రీన్ కలర్ మొక్క మీద వైట్ కలర్ పువ్వులాగా వచ్చింది. అది ఆకులాగా కూడా ఉంది. ఇవన్నీ చూడండి చిన్న చిన్న డబ్బాల్లో ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఓకే అండి. ఇంకా చూస్తూ ఉంటే చూడాలనే అనిపిస్తుందనమాట. ఫైనల్‌గా అయితే మేము ఈ విధంగా 2 ప్లాంట్స్‌నైతే తీసుకున్నామండి. ఇవి కొబ్బరి, ఈత మొక్కల్లాగా ఉంటాయి కానీ అవి కావనమాట. షో చెట్లు ఈ బాల్కనీలో పెట్టడానికి. ఇంకా ఫ్రంట్‌లో చూడండి నర్సరీ బయట రోడ్ సైడు చామంతి మొక్కలు చూడండి ఎన్ని రకాలున్నాయో సీజన్ కదా! ఓకే అండి. ఇక నేనైతే రోజ్‌మెరీ ప్లాంట్ ఒకటి తీసుకుందామని వెళ్ళాను. ఇవి గ్రో బ్యాగ్‌లోనూ ఉన్నాయి. అలాగే పాట్స్‌లో కూడా ఉన్నాయండి. పాట్స్‌లో ఉన్నవేమో అంత గుబురుగా లేవు. ఇంకా గ్రో బ్యాగ్‌లో ఉన్నదైతే ఒకటి తీసుకున్నామండి. ఈ రోజ్‌మెరీ ప్లాంట్ అనేది మనకి హెయిర్ గ్రోతింగ్ పర్పస్ అనమాట. హెయిర్‌వి మనం కండిషనర్‌గా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. స్మెల్ మాత్రం మంచి స్మెల్ అయితే వస్తుందండి. సరే ఇప్పటినుంచో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాం కదా! అని చెప్పేసి ఈ విధంగా అయితే ఒక రోజ్‌మెరీ ప్లాంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నామండి. ఇవి యాక్చువల్‌గా కొమ్మ ద్వారా కూడా గ్రో అవుతాయంట. అలాగని ఇక్కడ చూస్తే ఒక భృంగిరాజు మొక్క ఉంది చూడండి మీరు గమనిచ్చారా? గుంట గలగరాకు అంటాం చూడండి. అది నేలలో మొలిచిందనమాట. ఇస్తారా అంటే లేదండి అవి పీకి ఇవ్వమని చెప్పన్నారు. సరే కదా అని నేను కొనుక్కుందామని అడిగానండి. ఇంక అది గ్రో బ్యాగ్‌లో లేదనమాట. విడిగా మొలిచింది. సరే దానికైతే పూలున్నాయండి. ఇదిగో పూలు చూసారా? ఎండిపోయినాయనమాట పూలు. నేనైతే ఆ ఎండిపోయిన పూల దగ్గర నుంచి కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేశానండి. నర్సరీ వాళ్ళు కూడా చూసారు ఇలా ఎండిపోయిందనమాట. ఆ ఎండిపోయిన పువ్వు చూపిస్తున్నాను చూడండి. కంకి పర్పుల్ కలర్‌లో వచ్చింది. ఇంకా ఆ పువ్వు నుంచి అయితే నేను చూడండి ఈ విధంగా అయితే సీడ్స్‌నైతే కలెక్ట్ చేశానండి. కొన్ని సీడ్స్ తెచ్చుకున్నాను. ఫైనల్‌గా అయితే మేము ఇలాగ ఆర్గానిక్‌గా ఉన్నటువంటి బయో ఆహ్, ఎరువండి అదొకటి తీసుకొచ్చాము. అది కూడా తీసుకొచ్చాము. ఎంత కాస్ట్ అని మీరు తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంటికొచ్చేసామండి. ఈ షో చెట్లనైతే ఒక 2 తీసుకొనొచ్చాము. అలాగే రోజ్‌మెరీ ప్లాంట్ ఒకటి తీసుకున్నాము. ఆర్గానిక్ బయో కంపోస్ట్ అది కూడా తీసుకొచ్చామండి. వర్మీ కంపోస్ట్ అని చెప్పారు. ఆ కంపోస్టు అలాగే 2 పాట్స్ తీసుకొచ్చాము. ఇవొచ్చేసి గుంట కలగరాకండి అంటే మనం భృంగిరాజ్ అంటాం కదా! ఆ సీడ్స్ జీలకర్రలాగా ఉన్నాయి. ఆ సీడ్స్ కూడా తీసుకున్నాం కదా! అవి కూడా తీసుకొచ్చాను. వీటిని కూడా నేను జెర్మినేషన్ అయితే చేస్తానండి. ఓకే అండి. ఫస్ట్ అయితే ఇక మొక్కల్ని ఒక 2 రోజులు ఉంచుదాం అనుకున్నాం. కానీ సండే ఖాళీగానే ఉన్నాం కదా! మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ డ్యూటీలు, పిల్లల స్కూల్లు ఉంటాయి కదా! హడావిడి అయిపోతుందని చెప్పేసి నాటుదామని తీసుకున్నామండి. ఇది చూసారు కదా! ఇది ఎంత కాస్ట్ పడింది మీరు తెలుసుకోవాలనుకుంటే మనం రకరకాల పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి వేయొచ్చనమాట. కాస్ట్ మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి చెప్తాను. 2 పాట్స్ కూడా తీసుకొచ్చామండి. 2 ప్లేట్స్ కూడా. కానీ బాల్కనీలో ఒక పెద్ద తొట్టయితే ఉంది. దాంట్లో 2, 3 రకాల మొక్కలైతే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న మొక్కొచ్చేసి మందారం మొక్కండి. కొమ్మని గుచ్చితే చక్కగా వేర్లయితే వచ్చాయనమాట. అలాగే శంకు పూలు, కనకాంబరము, కరివేపాకు మొక్కలన్నీ కూడా ఉన్నాయి. కొంచెము చలికాలం కదా! ఎండ తక్కువ రావడం వల్ల బాల్కనీలో ఈ కరివేపాకు మొక్క అనేది గ్రో అవ్వట్లేదండి. ఇంకా సరే ఈ మొక్కలన్నీ తీసేసి అందులో ఆ షో చెట్టు పెడదాం కదా అనుకున్నాము. ఈ షో చెట్టునేమో నేను నర్సరీలో అడగడం మర్చిపోయానండి. వాళ్ళు ఏదో చెప్పారు గుర్తులేదు. మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకే అండి. ఇక ఈ మొక్కలు ఇందులో శంకు పూల మొక్కుంది, కరివేపాకు అలాగే బత్తాయి విత్తనాలేస్తే చూడండి చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చేసాయన్నమాట. ఇంకా ఇవి గట్టిగా అయితే ఉన్నాయి. కొన్ని వాటర్‌నైతే పోసి ఈ విధంగా తవ్వి మొక్కలన్నిటిని కూడా తీసేద్దామని జెప్పేసి టమాటా మొక్క గూడా ఉందండి. వీటన్నిటిని టెర్రస్ మీదే నాటుదాం అనుకుంటున్నాను. ఓకే అండి. ఇంక ఇవైతే ఇలాగా తీస్తున్నాము. తీసేటప్పుడు మరి వేర్లు తెగిపోతాయేమో అనేసి చాలా జాగ్రత్తగా అయితే తీయాల్సొస్తుందండి. మా పాప అటు ఇటు తిరుగుతూ ఉంది చూడండి ఫ్రాకేసుకొని. ఈ మందారం కొమ్మ చూసారండి. ఒక 6 మంత్స్ అయితే అవుతుందనమాట. వేర్లయితే వచ్చాయి. అంటే కొమ్మ నాటితే మనకి చక్కగా మనకి వేర్లనేవి వస్తాయండి మందారపు చెట్టుకి. ఇంకా కరివేపాకు మొక్క తీస్తుంటే రాలేదని చెప్పేసి మట్టితో సహా ఇలాగా తవ్వి తీద్దామని చెప్పేసి ఒక టాపీ తీసుకొని ఈ విధంగా అయితే తవ్వి తీస్తున్నామండి. ఎక్కువ బత్తాయి మొక్కలు చూడండి చాలా అయితే మొలిచాయనమాట. ఒక బొప్పాయి మొక్క కూడా ఉంది. బొప్పాయి మొక్కను కూడా ఇలాగ వేర్లతో సహా అయితే తవ్వి తీసాము. ఇంకా వేరే దగ్గర అయితే రీప్లాంటింగ్ చేయాలి. ఫ్రంట్ సైడ్ కానీ, బ్యాక్ సైడ్ కానీ ఇవన్నీ కూడా బత్తాయి మొక్కలండి. కొన్ని సీడ్స్ అక్కడ వేస్తే చూడండి గుబ్బురుగా అయితే మొలిచాయన్నమాట. వీటిని కూడా టెర్రస్ మీదకైతే తీసుకెళ్ళి నాటేద్దాము.
చూడండి చాలా అయితే వచ్చాయన్నమాట. నేను ఫస్ట్ నిమ్మ అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది బత్తాయి విత్తనాలన్నీ ఒకే దగ్గర వేసాం కదా అనేసి. ఇంకా ఈ కరివేపాకు మొక్కను కూడా వేర్లతో సహా వేర్లనేవి డిస్టర్బ్ అవ్వకుండా మట్టితో సహా ఇలా కుదురైతే తీసామండి. వీటన్నిటిని కూడా నేను టెర్రస్ మీదకైతే తీసుకెళ్ళి నాటుతాను. మొక్కలు ఒకసారి నాటిన తర్వాత మళ్ళీ తీసి నాటాలంటే మాత్రము చాలా బాధ అనిపిస్తుందండి. అవి గ్రో అవ్వడానికి అక్కడ ప్లేస్ అయితే అవి సెట్ చేసుకుంటాయి కదా! మళ్ళీ అక్కడి నుంచి తీసి వేరే దగ్గర నాటాలంటే కష్టం. ఇదొచ్చేసి ఇంకో మందార కొమ్మండి. అదైతే ఎండిపోయింది. దీనికి వేర్లు రాలేదు. ఇక గ్రో బ్యాగ్ నుంచి అయితే తీసేసిన తర్వాత ఈ మొక్కనైతే ఈ పాట్‌లోకైతే రీప్లాంటింగ్ అయితే చేసేసామండి. నెక్స్ట్ ఇదొచ్చేసి రోజ్‌మెరీ ప్లాంట్ అనమాట. దీన్ని కూడా నేను గ్రో బ్యాగ్ పోకుండా తీస్తున్నాను చూడండి. అండ్ మళ్ళీ ఏదైనా మనం మొక్కలు జర్మినేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయని తీసాను. చూసారా వేర్లయితే చాలా బాగున్నాయి. ఈ రోజ్‌మెరీ ప్లాంట్‌ని కూడా ఈ విధంగా అయితే రీప్లాంటింగ్ అయితే చేసేసామండి. చాలా గుబురుగా అయితే ఉన్నాయి. నేను ఈ మొక్క నుంచి కొన్ని స్టెమ్స్ అయితే కట్ చేసి మళ్ళీ నాటుదాం అనుకుంటున్నానండి. కొమ్మల ద్వారా గ్రో అవుతాయని చెప్పారు వాళ్ళు కూడా నర్సరీ వాళ్ళు. అందుకోసమని చెప్పేసి పెట్టేసిన తర్వాత కొంత ఇసుకనైతే పోస్తున్నానండి. ఇసుకలో మనకి వేర్లనేవి చాలా బాగా తొందరగా గ్రో అవుతాయి మొక్కలనేవి. ఇంకా తీసేసినటువంటి గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా! 3 గ్రో బ్యాగ్స్, 2 షో చెట్లవి అలాగే రోజ్‌మెరీ ప్లాంట్‌ది. ఇంకా వీటి నుంచి ఆ ఇసుకంతా కూడా నేను గ్రో బ్యాగ్‌లోనికైతే నింపానండి. నింపేసిన తర్వాత ఈ నాటినటువంటి మొక్కలకైతే వాటర్ పోసేసాను. ఈ గ్రో బ్యాగ్స్‌లోనికైతే నేను ఈ రోజ్‌మెరీ స్టెమ్స్‌ని కటింగ్ ద్వారా కట్ చేసి నాటుదాం అనుకుంటున్నానండి. పెద్ద పెద్ద స్టెమ్సే ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ మాత్రం ఒకటే ఉంది. అక్కడి నుంచి సైడ్ ఇలా కొమ్మలైతే వచ్చాయన్నమాట. కొన్ని కొమ్మలనైతే ఇలాగా కట్ చేస్తున్నామండి. కట్ చేసి ఆ కొమ్మల్ని నాటితే బ్రతుకుతాయి అంటున్నారు. ఎలాగో మనకి వర్షాకాలం కదా! వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఇంకా బ్రతుకుతాయి కదా! అని చెప్పేసి ఒక 2, 3 స్టెమ్స్ అయితే కట్ చేసామండి. స్టెమ్స్ కట్ చేసిన తర్వాత వాటికి ఆకులైతే ఉండొద్దనమాట. ఒక 2 ఇంచెస్ మనకి 2, 3 ఫింగర్స్ మందము స్టెమ్‌కి మనకి ఆకులనేవి లేకుండా చూసుకోవాలి. అలాగా చూసారా ఈ విధంగా అట్లాగా ఆకులన్నీ తీసేసి మాత్రమే మనము నాటాలనమాట. ఈ విధంగా అయితే ఒక గ్రో బ్యాగ్‌లోనికి చూడండి ఇట్లా ఆకులు తీసేసి ఆ కొమ్మలనైతే గుచ్చుతున్నానండి. చూడాలి మరి ఇవి బ్రతుకుతాయో లేదో అనేసి. నర్సరీ వాళ్ళు కూడా చెప్పారు. రోజ్‌మెరీ ప్లాంట్ ఈజీగా స్టెమ్స్ ద్వారా గ్రో అవుతుంది అని చెప్పేసి ఒక 3 స్టెమ్స్ అయితే తీసుకొని ఆల్రెడీ స్టెమ్‌కి చూడండి రూట్స్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒక 3 స్టెమ్స్ అయితే గుచ్చేసానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరవం కూడా అండి ఇది నేను కొమ్మ ద్వారా గ్రో చేసిందే అనమాట. ఈ మరవం కూడా బాగా పెరిగింది. ఇంకా దీని నుంచి కూడా ఒక 3 స్టెమ్స్ అలాగా కట్ చేసి ఇంకో గ్రో బ్యాగ్ ఉంది కదా! ఇసుకేసి పెట్టాం కదా! అందులోకైతే ప్లాంటింగ్ చేద్దామని చెప్పేసి ఇలాగా స్టెమ్స్ అయితే కట్ చేస్తున్నా. మంచి స్మెల్ అయితే వస్తుందండి మరవము. గుబురుగా అయితే గ్రో అవ్వట్లేదు. కట్ చేస్తే మనకి గుబురుగా అయితే గ్రో అవుతుంది. ఇక అందుకని చెప్పేసి ఇంకా ఈ గ్రో బ్యాగ్‌లోనికి కూడా కొన్ని స్టెమ్స్ అయితే ఇలా గుచ్చుతున్నాను. వీటికి కూడా అడుగున ఆకులనేవి లేకుండా చూసుకొని మనం ఇలాగా రీప్లాంటింగ్ అయితే చేస్తున్నాను. స్టెమ్స్ ఈజీగా గ్రో అవుతాయండి. నేను చాలా మరవం మొక్కల్ని ఇలాగ స్టెమ్స్ ద్వారా గ్రో చేశాను. ఓకే అండి. ఇదనమాట సండే వ్లాగ్ లాగా అయితే అయిపోయిందనమాట. నర్సరీ నుంచి అయితే ఈ మొక్కలైతే తీసుకొచ్చేసి నాటాము. రోజ్‌మెరీ అలాగే మరవాన్ని కూడా స్టెమ్స్ ద్వారా నాటాము. ఈ విధంగా బాల్కనీలో అయితే ప్లేస్ చేశామండి ఆ షో చెట్టుని. నెక్స్ట్ వచ్చేసి భృంగరాజ్ సీడ్స్ ఉన్నాయి కదా! వీటినైతే జర్మినేషన్ చేసుకున్నామండి. బాల్కనీలోనే ఒక పాట్‌లోనికైతే రీప్లాంటింగ్ చేద్దామని జెప్పేసి ఇలా సీడ్స్‌ని చల్లుదామని జెప్పేసి ఇలా జర్మినేషన్ అయితే చేస్తున్నామండి. మరి ఇవి సీడ్స్ ద్వారా జర్మినేషన్ అయితే లేదో చూడాలండి. జర్మినేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసైతే పోస్ట్ చేస్తాను. ఇది బాల్కనీలో ఉన్నటువంటి ఒక పాట్‌లోనే పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం తోటలోంచి తీసాం కదా! కొన్ని కొమ్మలు అదే కరివేపాకు మొక్క, టమాటా మొక్క వాటినైతే టెర్రస్ మీదకైతే నాటుదామండి తీసుకెళ్ళేసి. ఓకే అండి. టెర్రస్ మీద ఆల్రెడీ ఒక కరివేపాకు మొక్క దగ్గర నాటుదాం అనుకున్నాను. కానీ అక్కడ గోంగూర మొక్కలు అవన్నీ ఉన్నాయి సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంకొక బకెట్‌లో పెరుగు బకెట్‌లోనే కొన్ని చిన్న చిన్న కరివేపాకు మొక్కలైతే ఉన్నాయండి. వాటితో పాటు నాటుదామని చెప్పేసి తీసుకెళ్ళి సైడ్ అయితే నాటుతున్నాం. చూసారు కదా! ఈ విధంగా అయితే కొన్ని చిన్న చిన్న కరివేపాకు మొక్కలైతే ఉన్నాయి. ఆ మొక్కల్లోనికైతే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం మట్టి మార్నింగే వాటర్ పోసాము. బాగా చక్కగా నానిపోయిందండి. ఇలా తీయగానే చక్కగా అయితే వచ్చేస్తుందనమాట. ఈ కరివేపాకు మొక్కనైతే ఆల్రెడీ ఉన్నటువంటి కరివేపాకు మొక్కలతో పాటు రీప్లాంటింగ్ అయితే చేసామండి. ఈజీగానే బ్రతుకుతాయి. మనకి చల్లాకాలమే కదా! వర్షాలు పడుతున్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి మనకి మొక్కలనేవి చక్కగానే బ్రతుకుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ టమాటా మొక్కని అలాగే మిగిలినటువంటి భృంగరాజ సీడ్స్ ఉన్నాయి కదా! వాటన్నిటిని కూడా అక్కడే చిన్న బ్లాక్ టబ్‌లోనికైతే జర్మినేషన్ అయితే చేసామండి. ఇదనమాట సండే వ్లాగ్ లాగా అయితే అయిపోయిందండి. నర్సరీ నుంచి కొన్ని మొక్కలైతే తీసుకొచ్చి మొక్కలు నాటేసాము. షో చెట్లనమాట. వాటితో పాటు నేను ఈ విధంగా రోజ్‌మెరీ ప్లాంట్‌ని కూడా తీసుకొచ్చేసాను. ఇక శంకుపూలు ఉన్నాయి కదా! ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి శంకుపూల తొట్లోని బకెట్‌లోనే ఇంక ఈ మొక్కను కూడా అయితే నాటేసానండి. ఈవినింగ్ ఎండ చూడండి 3 దాటిందనమాట టైము. అక్కడైతే నాటేసాము.
ఓకే అండి. ఇక టమాటా మొక్కని కూడా చిన్న టబ్బులోనికైతే నాటేసిన తర్వాత, ఈ భృంగరాజ్ సీడ్స్ ఉన్నాయి కదా! కొన్ని పైకైతే తీసుకొచ్చి అక్కడ కూడా జర్మినేషన్ చేస్తున్నానండి. బాల్కనీలో గ్రో అవుతాయో లేదో అనేసి పైన కొంచెం ఇసుకనైతే చల్లేస్తున్నాను. ఇవి మళ్ళీ జర్మినేషన్ అయిన తర్వాత మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తానండి. ఇంక మందార కొమ్మకి వేర్లొచ్చాయి కదా! ఆ వేర్లొచ్చినటువంటి ఆ మందార మొక్కని కూడా పక్కన ఉన్నటువంటి ఇది ₹50 బ్లాక్ టబ్ అండి. ఆ టబ్‌లోనికైతే జర్మినేషన్ చేస్తున్నాను. రూట్స్ అయితే చాలా బాగే వచ్చాయండి. ఓకే అండి. ఇట్లా ఈ విధంగా అయితే రీప్లాంటింగ్ అయితే చేసేసాను. ఇదండి ఇవాల్టి వీడియో అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఆ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రోజ్‌మేరీ కొమ్మని కూడా టెర్రస్ మీదకి తీసుకొచ్చానండి. ఇవి ఎండలో బాగా గ్రో అవుతాయనమాట. పచ్చిమిర్చి ఆ బకెట్‌లోనికైతే ఇలాగ గుచ్చేసాను. గుచ్చేసిన తర్వాత నాటిన మొక్కలన్నిటికి కూడా వాటర్ అయితే పోసేసానండి. ఓకే అండి. మీరు గనక నేను తెచ్చిన షో చెట్లు ఎంత కాస్ట్‌కి అని మీరు తెలుసుకోవాలనుకుంటే, అలాగే రోజ్‌మేరీ ప్లాంట్ ఎంతకి తీసుకొచ్చాను, బయో ఎరువుంది కదా! అది ఎంతకు తెచ్చానో మీరు తెలుసుకోండి కామెంట్ సెక్షన్‌లో అడగండి రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.